విఘ్నేశ్వరాయ నమః. వినాయక చవితికి 21 రకాల పత్రితో పూజ చేస్తాం కదా, ఆ పత్రి అండి. ఒక్కొక్క ఆకు చూపిస్తాను. మాచిపత్రి, మనం మాసపత్రి అంటాం కదా, ఆకు. బృహతి పత్రం, వాకుడాకు, ఇది ముళ్ళ వంకాయలాగా ఉంటుందన్నమాట, వైలెట్ కలర్ పువ్వులతో. బిల్వపత్రం, మారేడు ఆకు. దూర్వయజ్ఞ, గరిక, అంటే గరికలో 2-3 రకాలు ఉంటాయి, ఇది వేరే అనమాట. ధూర్తపత్రం, ఉమ్మెత్తాకు. బదరీపత్రం, రేగు ఆకు. అపామార్గపత్రం, ఉత్తరేణి ఆకండి. తులసీపత్రం, తులసి. చూతపత్రం, మామిడాకు. కరవీరపత్రం, గన్నేరు, ఇందులో 2-3 రకాలు ఉంటాయి, పసుపు గన్నేరు కూడా ఉంటుందన్నమాట. విష్ణుకాంత పత్రం, నీలం పూలు పూస్తాయి కదా, ఆకు అన్నమాట. దాడిమి పత్రం, దానిమ్మాకు. దేవదారు పత్రం, ఇవి ఫైన్ ట్రీస్ అంటాం కదా, హిమాలయాల్లో ఎక్కువ ఉంటాయండి అవి. మరువం పత్రం, మనం పూలల్లో దేవుడికి పెడతాం కదా, మరువం. సింధూరవార పత్రం, సింధువార పత్రం, వావిలాకండి. జాజీ పత్రం, సన్నజాజి ఆకు. గండకి పత్రం, అంటే ఇది 2 ఆకులు కలిసి జంటగా ఉంటాయన్నమాట, అవి ఏనుగాకు అని కూడా అంటాం. సెమీపత్రం, జమ్మి ఆకు. అశ్వత్థపత్రం, రావి ఆకు. అర్జునపత్రం, మద్ది చెట్టు ఆకండి. అర్కపత్రం, జిల్లేడాకు. ఈ 21 రకాల పత్రి శక్తి అనుసారం మనకి ఏది దొరుకుతుందండి, భక్తి ముఖ్యం అన్నమాట.